ఈ నాగపంచమికి నా జీవితానికి ఒక బంధం ముడిపడి ఉంది. నేను ఒక కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసిందే ఈ నాగపంచమి రోజు. అదేనండి, నాగపంచమి రోజే నాకు మ్యారేజ్ అయింది. నన్ను అర్థం చేసుకునే మా వారు నా జీవితంలోకి వచ్చిన రోజు అది. నాగపంచమి పర్వదినాన మూడు ముళ్ళ బంధంతో ఒకటైన మా జీవితము గత 15 సంవత్సరాలుగా ఎన్నో కష్టాలని ఎదుర్కొని బాధల్ని భరిస్తూ మా ఈ జీవితాన్ని ఏ సపోర్టు లేకుండా పిల్లల్ని ఫ్యామిలీని బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్తున్నాము. నాకు మ్యారేజ్ అయిన మొదటి సంవత్సరం నుండే మా ఇంటి దగ్గరలో ఉండే ఈ నాగలయ టెంపుల్లోనే నాగపంచమి పూజలు చేసుకుంటా నేను. మా ఊరోళ్ళందరూ కూడా ఈ గుళ్ళోనే శివలింగానికి పాలాభిషేకం చేసి ఈ నాగులయ్య దేవుడిని దర్శించుకుంటారు. ఈ రోజు మేము గుడికి వెళ్ళినప్పుడు టైం 7 అవుతుంది కావచ్చు, అయినా చూడండి ఎంత మంది భక్తులు ఉన్నారో. గుళ్ళోకి వెళ్ళడానికి అయితే మాకు ఛాన్స్ లేకుండే, మేమైతే గుళ్ళోకి వెళ్ళలేదు. నేను ఎప్పుడైనా గుళ్ళోకి వెళ్ళి శివలింగానికి పాలాభిషేకం చేసేదాన్ని, కానీ ఈ రోజు పిల్లలు స్కూల్ కి వెళ్ళాలి అని తొందరగా బయట ఉన్న విగ్రహాలకి శివలింగాలకి పూజ చేసుకొని పాలాభిషేకం చేసి అయితే ఇంటికి వచ్చేసినాము. ఏ గుడికి ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా మా సోనుబాబు మాత్రం మమ్మల్ని అస్సలు కొబ్బరికాయ కొట్టనియ్యడు. ఈ రోజు నాగపంచమి పర్వదినాన మీరే టెంపుల్